విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మా భావనైనటువంటి గణేష్ గారు అప్పటి అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరితో పాటు మా ఇయర్ ఫౌండేషన్ సభ్యులు రామప్రసాదన్న, రామచంద్రన్న, శేఖరన్న, గోపాల్, వినోద్ మరియు మా నరసయ్య బావగారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి అశేషమైన భక్తులందరూ కూడా మా యొక్క శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినాన ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం అనేది ఎంతో చారిత్రాత్మకమైంది. వారు శ్రీ రంగనాథుని వివాహం చేసుకుని సీతారాముల వారికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ మాసంలో ప్రతి ఒక్కరి కూడా పాడి పంటలు అలాగే సుఖ సంతోషాలు ఉండాలని మీరందరూ కూడా వినాయక్ గారు రామ్నగర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడే చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క స్థలం ఈ యొక్క రాములవారి గుడి ఇక్కడికి రాగానే ప్రశాంతత పవిత్రత రెండు ఏర్పడతాయి. కాబట్టి ఎంతో శ్రమకొచ్చి ఇంకా కళ్యాణం నిర్వహించినటువంటి స్వామివారు వారి యొక్క ముందు పిల్లలు కూడా దైవం యొక్క కార్యంలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఈరోజు సంతోషంగా మీ అందరితో పాటు ఈ సంతోషాన్ని చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి అమరక్కలందరూ కూడా నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు. అలాగే మా పెద్దమ్మ కానాపూర్ పెద్దమ్మ, లక్ష్మి వదిన, మా కప్పమలయ తాత, అలాగే చక్రన్న మరియు ఈ ప్రాంతం అభివృద్ధికి ఈ యొక్క ఆలయాభివృద్ధికి కృషి అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేనందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లింగం సార్ దైవాంశ సముద్రులుగా నేను అనుకుంటాను. వారు ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పలకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్ని సంతోషంగా ఉల్లాసంగా భక్తికరంగా చేస్తున్నటువంటి సార్కి నేను హృదయపూర్వక పాల్గొనగా తెలియజేస్తున్నాను. మా ఇండియన్ ఫౌండేషన్ సార్ వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా ఈ యొక్క రాముల వారి సేవకు అంకితమైనందుకు పూర్వజన్మ సుకృతంగా వారి అందరూ కూడా బాగుండాలని, అలాగే మా యొక్క ఇండియన్ ఫౌండేషన్ తరఫు నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సామాన్యులను కూడా భగవంతుడు ఖచ్చితంగా కాపాడుతారని భావిస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేదంటే పరపతి లేదంటే అధికారంతో ఉన్నటువంటి ఈ రోజుల్లో
పేదవారికి సామాన్యులకు కంపల్సరిగా దేవుడి అండతోని మీ అందరూ కూడా సంకల్పం కలగాలని, మీ తోడు దేవుడు ఉండాలని రాముల వారు, అలాగే గోదాదేవి, రంగనాథుల వారు, అలాగే దేవుడు ఏదో రూపంలో ఉండడం, మనిషి రూపంలో మీ దగ్గరికి వచ్చి సహాయం చేయాలని, ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలు. మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర. అక్కడికి మహిళా మనందరూ కూడా రావాలని, మంచి ప్రైజెస్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజెస్ తో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5 5 ప్రైజెస్ తో పాటు మా మహిళా మనులు అమరక్కలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, ఈ యొక్క ప్రాంతం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఈరోజు సాయంత్రం 3 నుంచి 4 మధ్యలో ఆ కార్యక్రమం సాగేద్దాం కాబట్టి ముఖ్య అతిథులుగా ఇంపార్టెంట్ డాక్టర్స్ కూడా వారు వస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలని, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి లింగం సార్కి, కార్యవర్గ సభ్యులకు, ఆలయ పూజారులకు, స్వామి గారికి అందరికీ కూడా, మా బావకు, ప్రభుత్వాలకు పాల్గొన్నటువంటి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ